ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. ఈరోజు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ఏం చేశాడని ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. వారు 1901లో బెంగాల్లో జన్మించారు. అటు తర్వాత వారు విద్యను అభ్యసించిన తర్వాత బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర ఉద్యమ కాలంలో వారు పనిచేయడం జరిగింది. స్వాతంత్రానంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారో అన్ని పార్టీలు అన్ని వర్గాల నాయకులు ఆ మంత్రివర్గంలో ఉండాలని, అలాగే ఆ రోజు ఏర్పడిన నెహ్రూ గారి క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పనిచేశారు. 2 ఏళ్లు పనిచేసిన తర్వాత ఏదైతే ఆ రోజు నెహ్రూ గారు అనుసరిస్తున్న సంతుష్టీకరణ విధానాలకు విసిగి వేసారి వారు ఆ ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ శక్తిని, రాజకీయ శక్తిని ఈ దేశంలో స్థాపించాలని వారు చూస్తున్నప్పుడు ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు శ్రీ గురూజీ గారితో వారు మాట్లాడడం జరిగింది. శ్రీ గురూజీతో మాట్లాడినప్పుడు మేము రాజకీయాల్లోకి రామగాని రాజకీయ పార్టీకి కావాల్సిన ప్రేరణను మేము అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఆనాటి వారి ప్రేరణ, వారి యొక్క మద్దతుతో భారతీయ జనసంఘ్ను వారు స్థాపించడం జరిగింది. ఏదైతే భారతీయ జనసంఘం స్థాపించాక కాశ్మీర్కు 370 ఆర్టికల్ను తీసుకొని వచ్చి కాశ్మీర్ను దేశంలో 2వ దేశంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు అలాగే నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం సాగించడం జరిగింది. ఒకప్పుడు కాశ్మీర్లోకి మొన్న 2019లో 370 ఆర్టికల్ తీయక ముందు వరకు కాశ్మీర్కు పోవాలంటే భారతదేశ ప్రజలు పర్మిట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి. అది మన దేశంలో అంతర్భాగమైనప్పుడు ఎందుకు ఆ విధంగా ఇస్తారని ప్రశ్నించిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అందుకు వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోను, నేను భారతీయుణ్ణి, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు వెళ్ళినప్పుడు ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కావచ్చు, షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి కుట్రబన్ని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన నెల రోజులకు వారిని మెడికల్ పరంగా వారికి సరైన వైద్య సదుపాయాలు అందించకుండా వారు క్రమేణా వారి ఆరోగ్యం క్షీణించే విధంగా ఆ రోజు వారికి వైద్య సహాయం అందించి వారి మరణానికి కారణమైనారు. మరణం మీద విచారణ జరపమన్నా ఆ రోజు నెహ్రూ గారు స్పందించలేదు. అంటే వారిని అంతమొందించడానికి కుట్రపడినారని చెప్పి ఆ రోజే నిర్ధారణ అయింది. అటు తర్వాత 70 ఏళ్లకు శ్రీ నరేంద్ర మోడీ గారు 2019లో రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఈ దేశంలో కాశ్మీర్ను వేరు చేస్తున్నదో 370 ఆర్టికల్ దాన్ని రద్దు చేసి కాశ్మీర్ని సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేసి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి మా అజెండాలో ఉన్న 370 ఆర్టికల్ను తొలగించడం ద్వారా వారికి నివాళులు అర్పించడం జరిగింది, నిజమైన నివాళులు. అదేవిధంగా ఈనాటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఎన్నో ఉంది. రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఓట్ల కోసం కాదు, ఈ దేశం కోసం భావి తరాల కోసం పనిచేయాలనే శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క స్ఫూర్తిని మనం అందరూ తీసుకొని ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు పయనింపజేస్తున్నారో దానికి మనం అందరూ మద్దతు తెలిపి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కలన అఖండ భారతదేశాన్ని, సమైక్య భారతదేశాన్ని సాధిస్తూ అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి ఆశయాలు నెరవేర్చడానికి మరొకసారి అందరూ పునరంకితం కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.